హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 'త్రీ బీహెచ్కే' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే సిట్యుయేషన్స్‌ని, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్‌ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్ని, వాళ్ళ మధ్య ఉండే క్యూట్ బాండింగ్స్‌ని అన్నిటిని కూడా చాలా న్యాచురల్‌గా రియాలిటీకి చాలా దగ్గరగా మనం రిలేట్ అయ్యేలాగా ప్రెజెంట్ చేశారు. ఒక ఫ్యామిలీలో ఫాదర్ అండ్ మదర్ పిల్లల కోసం ఎలా ఆలోచిస్తారో, పిల్లలు ఒక ఏజొచ్చిన తర్వాత పేరెంట్స్ కోసం ఎంతలాగా తపన పడతారో అనే ప్రతి పాయింట్‌ని కూడా మైన్యూట్ డీటెయిలింగ్స్‌తో మనసుకి హత్తుకునేలా చూపించారండి. మూవీలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా కొత్తగా ఏముండదు. కానీ అన్ని సీన్స్ కూడా మనం కనెక్ట్ అయ్యేలాగా ప్రెజెంట్ చేశారు. మూవీలో లవ్ స్టోరీని కూడా ఎంత క్యూట్‌గా చూపించారు అంటే, ఆ లవ్ పోర్షన్స్‌ని ఏమైనా చిన్నది అటు ఇటుగా డీల్ చేసుంటే, ఏంట్రా ఈ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనే ఫీల్ క్రియేట్ అయ్యేదేమో. కానీ ఒక క్యూట్ మూమెంట్స్‌ని పెట్టుకొని లవ్ స్టోరీ చూస్తున్నంత సేపు కూడా ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీల్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఆ లవ్ స్టోరీని యూజ్ చేసుకొని సెకండ్ హాఫ్‌లో క్రియేట్ చేసిన మూమెంట్స్ కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ మధ్య ఎమోషనల్ బాండ్స్‌ని డెవలప్ చేస్తూ, స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూ సెక్షన్ ఎలా ఉంటుంది అనే పాయింట్స్ చుట్టూ తిరుగుతా ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్ అంతట్లో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ ఔట్ ఆఫ్ ప్లేస్‌మెంట్ ఏది ఉండదండి. ఎమోషన్ పరంగా గాని, సీన్ పరంగా కానీ, క్యారెక్టర్స్ పరంగా గాని ఆన్ పాయింట్ ఉంటుంది. అండ్ ప్రతి సీన్ మనం రిలేట్ అయ్యేలానే చూపించారు. ఇంక సెకండ్ హాఫ్ విషయానికొస్తే మొత్తం అంతా కూడా రెస్పాన్సిబిలిటీస్ అనే పర్స్‌పెక్టివ్‌లోకెళ్తా ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, జాబ్ అని ఆటిల చుట్టూ ఎక్కువ తిరుగుతా ఉంటుంది. ఆ పాయింట్స్ అన్నీ కూడా రియాలిటీకి దగ్గరగానే చూపించుకుంటా వచ్చారు. కానీ ఎక్కువగా స్టఫ్ చేశారేమో అనిపించింది సెకండ్ హాఫ్‌లో. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మూవీకిచ్చిన ఎండింగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ మూవీకి యాప్ట్ ఎండింగ్ అది. ఈ మూవీ అంతా కూడా ప్యూర్‌లీ ఎక్స్‌పీరియన్స్ అండి. ఏ సీన్‌ని గూడా మనం సినిమాగా చూడడానికి లేదు. ఎందుకంటే ఒక్క సీన్‌లో కూడా సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కడా తీసుకోలేదు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే ఇది సినిమా అనే కన్నా మన జీవితం అని చెప్పొచ్చు. మూవీలో ఆన్ స్క్రీన్ మనం 2:30 గంటలు ప్రతి సీన్‌లోని మనల్ని మనమే చూసుకుంటాం. అంతలా చూపించారు మనకి. డైరెక్టర్ గారి విజన్‌కి, మ్యూజిక్ డైరెక్టర్ గారి కంపోజిషన్ కూడా చాలా సెట్ అయిందండి. చాలా సీన్స్ మనం బాగా రిలేట్ అయ్యామంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన మ్యూజిక్కే కారణం. యాక్టర్స్ అందరూ కూడా చాలా న్యాచురల్‌గా రియాలిటీకి చాలా దగ్గరగా యాక్ట్ చేశారు. అండ్ సిద్ధార్థ గారైతే మాత్రం జీవించేశారనే చెప్పొచ్చు. డైరెక్టర్ గారు కూడా తీసుకున్న పాయింట్ రియాలిటీకి దగ్గరగా ఉంది కదా! సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుందాం, అందరి గుండెల్ని పిండేద్దాం అన్నట్టు ఏం చూపించకుండా, అతను మన చుట్టూ ఉన్న కథనే చూపించాలని ట్రై చేశారు. అది కూడా చాలా లైట్ హార్టెడ్‌గా మనం కనెక్ట్ అయ్యేలాగా రియాలిటీకి చాలా దగ్గరగా చూపించాలని ట్రై చేశారు. ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన 100కి 200% సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చండి. ఈ 'త్రీ బీహెచ్‌కే' అనే మూవీ ఒక సినిమా కాదండి. ప్యూర్‌లీ ఎక్స్‌పీరియన్స్. నా వరకైతే మాత్రం నేను కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. అదండి 'త్రీ బీహెచ్‌కే' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.